హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. బట్ సుమంత్ గారు అనేసరికి సపరేట్ ఫేజ్ ఉంది. సో దట్టు ఆయనను తలుచుకుంటేనే మనకు కొన్ని మూవీస్ అలా గుర్తొస్తాయి. గోదావరి కానీ, సత్యం కానీ ఇలాంటి మూవీస్ అన్నీ గుర్తొస్తాయి. సో రీసెంట్గా సీతారామం కూడా కదా. సో ఒక్కొక్కటి క్యారెక్టర్కి అసలు పొంతన లేకుండా డిఫరెంట్, అంటే ఇదే క్యారెక్టర్లో ఇమిడిపోవాలి అని కాకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్ని కూడా అలా ఓన్ చేసుకునే పర్సన్. దట్టు ఇప్పుడు అనగనగా అనేది అక్కడే కథలాగా అనిపిస్తుంది కదా. ఏ కథ స్టార్ట్ చేసినా మనం అనగనగా స్టార్ట్ చేస్తాం. బట్ ఇక్కడ అలా ఫుల్ స్టాప్స్ ఉన్నాయి. బట్ ఇంకా చాలా ఉందన్నమాట కథ. సో అదే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. సో మనం మాట్లాడదాం, సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే డైరెక్టర్ కూడా ఉన్నారు, సునీల్ గారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. గమనిస్తున్నారా బాగా? ఓకే, అంటే నేను షార్ట్గా అనుకున్నాను, బట్ ఫ్లోలో వచ్చేసి అవన్నీ బాగానే చెప్పారు కదండి. ఫ్లాటర్ మీ, థ్యాంక్ యూ. అడిగి చెప్పించుకున్నట్టు అయిపోయింది. సో మీరు అనగానే అదే ఇప్పుడు చెప్పినట్టు కొన్ని మూవీస్ అన్నీ గుర్తొస్తాయి. దట్టు మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా ఒకదానికి, ఇప్పుడు ఒక హీరో ఒక సపోర్టింగ్ రోల్ కానీ ఒక్కొక్క విధంగా ఉంటే అదే మనం ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఫ్యామిలీలో ఒక తండ్రి అని టక్కున గుర్తొస్తుంది. బట్ మిమ్మల్ని తలుచుకుంటే అలా రాదు, అంటే అలా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ కూడా పొంతనుండవు. అంటే మీన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు మిమ్మల్ని ఈ కథలో అట్రాక్ట్ చేసిన లైన్ ఏంటి అసలు? ఎలా నరేషన్లో మీరు ఎక్కడ ఏ లైన్ నచ్చింది మీకు? నరేషన్ చెప్పారా లేదంటే స్టోరీ? నరేషన్ అసలు లేదండి. అసలు నాకు మొత్తం స్క్రిప్ట్ నాకు పంపించారు. మొత్తం నేను ఫ్రంట్ టు బ్యాక్ నేను స్క్రిప్ట్ మొత్తం 120 పేజీలు చదివాక నేను ఎన్ని డేస్ అయింది? 2 hours అండి. 2 hours? ఎందుకంటే మా స్క్రీన్ ప్లే ఫార్మాట్ ప్రకారం 1 page is equal to 1 minute. సో 120 pages అంటే 120 minutes. సో ఇంచుమించు ఒక 2 hours పడుతుంది చదవటానికి, విచ్ ఇస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు మన సినిమా రన్ టైం ఎంత ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుందండి. నాకు బాగుంది కనుక నేను మొత్తం చదివానండి. చాలా స్క్రిప్ట్లు అలా మధ్యలో వదిలిపెట్టేయటం జరుగుతుంది. అవును మధ్యలో స్క్రిప్ట్లో విషయం ఉందో లేదో జనరల్గా ఒక 20వ పేజీకి తెలిసిపోతుందండి. బాగుంది కనుక ఐ వాస్ కంటిన్యూయింగ్ అండ్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ద మోర్ ఐ రెడ్ ఇట్, ద మోర్ ఐ లవ్డ్ ఇట్, అండ్ ఇట్ గెట్స్ బెటర్ అండ్ బెటర్. అంటే లైక్ అండ్ ఇట్ పీక్స్ ఇన్ ద క్లైమాక్స్, ద స్క్రిప్ట్. సో ఐ లవ్డ్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే, అలా కలిసిపోయింది అయితే. హలో అండి, సునీల్ గారు. మొత్తానికి సరి పట్టేశారు. సో అంటే మీరు ఫస్ట్ టైం కదా, అంటే డైరెక్షన్ ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు డైరెక్షన్ ఒక మూవీ సిరీస్ ఏదైనా మనం చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది, ఆ కష్టం అనేది పక్కన పెడితే హార్డ్ వర్క్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. బట్ ఎలా అప్రోచ్ అయ్యారు? బట్ అంత కాన్ఫిడెంట్గా అంటే ఎలా ఒప్పుకుంటానని ఏ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు మీరు? ఎలా ఇచ్చారు? అంటే క్యారెక్టర్ అండి, వ్యాస్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ డెవలప్ చేస్తున్న స్టేజ్ నుంచి నాకు, మా రైటర్ దీప్తికి అండ్ ఈటీవీ టీమ్, మా ప్రొడ్యూసర్కి అందరికీ నేను పిచ్ చేయగానే అందరం యునానిమస్గా వి థాట్ లైక్ వ్యాస్ అనే క్యారెక్టర్ సుమంత్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి. సో ఫ్రమ్ ది బిగినింగ్ వి థాట్ లైక్ ఇట్ వాజ్ సుమంత్ గారు. అండ్ హోప్ఫుల్లీ అదే లక్కీలీ ఆయనకి పంపగానే నచ్చేసింది అండ్ ఇట్ వెంట్ ఆన్ ఫ్రమ్ దేర్. సో ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నది ఏంటంటే, కొత్త డైరెక్టర్స్ అంటే అందరూ యంగ్ డైరెక్టర్స్ తీస్తున్న మూవీస్ కూడా చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఆ ఫార్ములా అనేది ఇప్పుడు వచ్చింది. ఒకప్పుడు అంటే ఇచ్చిన డైరెక్టర్కే ప్రతిసారి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు హీరోస్ చాలామంది. ఇప్పుడు ఈ లైన్ అనేది అంటే కొత్త వాళ్ళని కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ మీకు అది ఎక్కడన్నా జస్ట్ అట్లా అనిపించిందా? స్క్రిప్టు సన్నీ అండ్ హిస్ ఫ్రెండ్ దీప్తి, బోత్ దెమ్ co-wrote ద స్క్రిప్ట్. సో అది చదివిన వెంటనే ఆ స్క్రిప్ట్లోనే నాకు కాన్ఫిడెన్స్ కనపడింది, నాకు ఆ డీటెయిలింగ్ కనపడింది. సో హాఫ్ ద బ్యాటిల్ అక్కడే గెలిచేసాం. లైక్ ఎందుకంటే ఇట్స్ అ వెరీ డైలాగ్, వెరీ స్క్రిప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్, మోర్ దెన్ అ విజువల్ ఓరియంటెడ్ ఫిల్మ్. విజువల్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ in a film like this it's more
the dialogue and the treatment, scripting is the most important. సో అది నాకు నచ్చేసరికి నాకు చాలా కాన్ఫిడెన్స్ అక్కడే వచ్చింది. అండ్ షూటింగ్ స్పాట్లో నేను తన ప్రీవియస్ వర్క్ నేను చూశాను, తన సిరీస్ చేసింది, అండ్ ఐ లైక్ హిస్ విజువల్ సెన్స్. ఓకే. అండ్ ఆ విజువల్ సెన్స్ కానీ మ్యూజికల్ సెన్స్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. లైక్ డెఫినెట్గా లైక్ ఇన్ ఆల్ ద ఫిల్మ్స్ ఇప్పుడు నా సినిమాల్లో ఇప్పుడు గోదావరి కానివ్వండి, మళ్ళీ రావా కానివ్వండి, లైక్ గోల్కొండ హై స్కూల్, దే ఆల్ బిన్ లైక్ మ్యూజికల్ హిట్స్. అండ్ లైక్ ప్రాబబ్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, లైక్ ఒక ఆల్బమ్ ప్రకారం ఆలోచిస్తే, లైక్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సత్యం, ఒక ఆల్బమ్ మొత్తం బాగుంటుంది. అదేవిధంగా ఈ సినిమాలో 3 పాటలు ఉన్నాయి. అండ్ అది తెలియకుండా లైక్ he was able to get like fantastic music, and that is half the battle is won there, like his musical sense and his visual sense నాకు బాగా ఆకట్టుకున్నాయండి. అండ్ along with the script of course. ఓకే, అంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది, Thank you. చాలా సెన్సిబుల్గా ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రతి కొడుక్కి కూడా ఫాదరే ఫస్ట్ హీరో, ఫాదరే నంబర్ 1 అని ఫీల్ అవుతారు. ఫాదరే ఫస్ట్ హీరో కదా. సో అలాంటప్పుడు అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకు ఏమనిపించింది అంటే ఫాదర్ని ఫాలో అవ్వకూడదు అంటే జనరల్గా అందరూ ఫాలో అవుతారు కదా, ఇది చాలా కొత్తగా అనిపించింది. అంటే అదేంటి, ముందు ఫాదర్ని చూసి పెరుగుతారు కదా, అంటే ఈ లైన్ ఎలా తీసుకున్నారు మీరు, అంటే అసలు అర్థం ఏంటి, అంటే ఫాదర్ని ఫాలో అవ్వకూడదా, అసలు ఫాదర్ ఉన్నట్టు ఉండకూడదా, అంటే వాళ్ళకి సపరేట్ ఉండాలి, ఇది క్వశ్చన్ మీకే. సో ఈ పర్టికులర్ స్టోరీ వరకు ఏంటి అంటే వ్యాస్ అనే ఒక క్యారెక్టర్ ఒక కథల ద్వారా పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ సబ్జెక్ట్స్ కానీ చెప్పాలి అని అనుకుంటున్నాను. సో హీస్ ఎ టీచర్ అండ్ వేర్ వ్యాస్ కొడుకు లైక్ రామ్ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి ఏదైతే ఈజ్ నాట్ గుడ్ ఎట్ స్టడీస్, అండ్ వ్యాస్ అనే క్యారెక్టర్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఒక మదర్గా ఏంటి అంటే వీడు వాళ్ళ ఫాదర్ లానే ఎప్పుడు కథలు 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 అని ఫెయిల్ అవుతున్నాడు. సో వాళ్ళ ఫాదర్ లానే ఎక్కడ హిల్ బికమ్ నథింగ్ అన్న భయం ఉంటుంది. సో ఆ విధంగా ఈ కథకి మాత్రం అది అమల భయం, ఆబ్వియస్లీ ఎక్కడ అలానే అవుతుంది అని చెప్పేసి. చాలా పెద్దవాడు కూడా, అంటే అర్థం చాలా పెద్దవాడు. సో ఇంకొకడు మీరు కుర్తా దాంట్లో ఉన్నప్పుడు అంటే దేనికి అట్లా మౌల్డ్ అయిపోతూ ఉన్నారు. ఈ ట్రైలర్ కింద మీరు కామెంట్లు చదివారో లేదో కానీ ఒక కామెంట్ సేమ్ మిమ్మల్ని ఒక ఫ్రేమ్లో చూస్తే ట్రైలర్లో అక్కినేని గారిలా అనిపించారు మీ చూపు అని కామెంట్లు వచ్చాయి. దీన్ని మీరు ఏం చెప్తారు? నాగేశ్వరరావు గారు నేను చాలాసార్లు విన్నానండి ఇది, అంటే ఇప్పుడు చదవలేదు బట్ చాలాసార్లు విన్నాను బిఫోర్. సిమిలారిటీస్ అదృష్టంగా భావిస్తాను అంతే. నేను మాత్రం అది కాపీ కొట్టానుకో నేను ఇప్పుడు ట్రై చేయను. నేను యాక్చువల్గా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేను ఇప్పుడు ఫీల్ అవుతాను. ఎక్కడైనా మ్యానరిజమ్స్ వస్తే వద్దు, ఆ మ్యానరిజమ్స్ ఉండకూడదు అని నేను కాన్షియస్గా నేను ట్రై చేస్తాను, కానీ తెలియకుండా వచ్చేస్తాయండి అప్పుడప్పుడు. బట్ నేను కాన్షియస్గా ఆయనతో మీరు చాలా ట్రావెల్ కూడా చేశారు కదా. యా, ఆయన బేసిక్లీ లైక్ నన్ను ఫాదర్ లాగా పెంచారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పెరిగాను కాబట్టి దత్తత తీసుకున్నారండి. పుట్టాక అంటే మా అమ్మ నాన్న యుఎస్లో ఉన్నారు అప్పుడు, అందుకే దత్తత తీసుకున్నారు. సో తెలియకుండా కొన్ని పోలికలు ఉంటాయి, చెప్పలేము. బట్ కాన్షియస్గా మాత్రం నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈ మాట మాత్రం నేను ఎప్పుడు వింటానే ఉన్నాను. ఉన్నారు అంటే ఇప్పుడు ట్రైలర్ కింద కామెంట్ ఉంది. నేను మా అచ్చం మా అమ్మలాగా ఉంటానండి. మా అమ్మ ఏమో అచ్చం మా తాతగారు లాగా ఉంటుంది. సో ఐ గెస్ ఇట్స్ జెనెటిక్ థింగ్ అంతే. సో మళ్ళీ రావా మూవీ డైరెక్టర్తో మీకు మంచి బాండింగ్ ఉంది. దట్టు సీక్వెల్ ఎప్పుడు చేస్తున్నారు? దట్టు ఇప్పుడు కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ గారితో చేస్తున్నారు. సో మళ్ళీ సీక్వెల్ ఎప్పుడు చేస్తున్నారా? ఏమైనా ప్లానింగ్ లో ఉందా, లైన్ లో ఉందా? అంటే ఏం చెప్తారు? లేదండి, ఇంకా ఏం అనుకోలేదు. నిన్నే మాట్లాడాము, బికాజ్ నిన్నే హీ సెంట్ మీ అ టెక్స్ట్ మెసేజ్, ట్రైలర్ చూసి బాగా నచ్చిందని చెప్పాడు. బట్ నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. Just wishing him luck for Kingdom and he wishing me luck for this film. Okay. సో నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను, బట్ అంటే ఓన్లీ మీ ఫ్యామిలీ వరకే. అంటే మైండ్లో మీకు ఏమనిపిస్తుంది అంటే బెస్ట్ క్వాలిటీ ఏమున్నాయో ఆ క్వాలిటీ చెప్పేసేయండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో అక్కినేని నాగేశ్వరరావు గారు మీకు అనిపించిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? వావ్. బెస్ట్ చాలా కష్టం అండి చెప్పడం. చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి కానీ చాలా ఒకటి మనకి ఉన్నాయి. బాగా ఏదైనా మా గురించి ఒక్కటి. లేదండి, అంటే ఇప్పుడు ఆయనతో పరిచయం నాకు చాలా ఇట్స్ డిఫరెంట్ కదా. నేను ఇంచుమించు ఒక కొడుకులాగా పెరిగాను ఆయనతో. Yes. సో We ఐ all హ్యావ్ అ know. ఫాదర్ సన్ రిలేషన్షిప్ టు హిమ్. లేదండి, ఐ డోంట్ నో వాట్ టు థింక్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ నో బెస్ట్ క్వాలిటీ అని నేను చెప్పలేనండి. అంటే మీకు అనిపించిన తాతయ్య ఇలా ఉండాలి ఇప్పుడు? ప్రాబబ్లీ సింప్లిసిటీ. సింప్లిసిటీ. యా, వెరీ సింపుల్. లైక్ అది ఎంత సక్సెస్ఫుల్ అయినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత డబ్బు సంపాదించినా, హీ వాజ్ ఆల్వేస్ వెరీ సింపుల్. అది మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. ఓకే, నేను అదే అడిగాను. సో నాగార్జున గారు మీకు అనిపించింది చెప్పండి సార్. మీకు అనిపించింది అనిపించిందా? మ్మ్. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ సమ్ మోర్. కరెక్ట్గా కరెక్ట్గా తెలియట్లేదండి. ప్రాబబ్లీ వెరైటీ అంటే ప్రొఫెషనల్గా చాలా Okay. తను చేసిన వెరైటీ ఆఫ్ రోల్స్ ఇంకెవరు చేయలేదు. అంటే ఆయన కంటెంపరీస్లో చూసుకుంటే ఓకే. లైక్ దట్ వేరియేషన్, అంటే Okay. అది ఆ వేరియేషన్ అనేది తాతగారి టైంతో అది కొంచెం తగ్గిపోయిందండి. దాని తర్వాత ఇప్పుడు 80s 90s వచ్చాక లైక్ సినిమాలో ఒక ఫార్ములా టైప్కి వచ్చేసింది. ఎస్. చిన్మయ, ఇప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ బావ, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ వెన్ దేవర్ బేసిక్లీ రూలింగ్ ది ఇండస్ట్రీ, ఆ నలుగురు, వాళ్ళల్లో ఆ వేరియేషన్ అనేది ఎక్కువ మామయ్య చేశాడని అని నా నమ్మకం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ రోల్స్ లైక్ గీతాంజలి అండ్ ఎస్, అర్థమైంది సార్. అన్నమయ్య అండ్ రామదాసు, which is very rare and very bold, ఓకే. to do those kind of films. So like variation and variety. Yeah. సో చాలా డీటెయిల్గా చెప్తున్నారు సార్ మేము అనుకున్న దానికంటే. సో నాగ చైతన్య గారు మీకు అనిపించిందే జస్ట్ ఏమనిపిస్తుంది? జస్ట్ Calm. కామ్. Yeah. ఓకే. సో అఖిల్ గారు Akhil right now probably ఏమంటారు, he's very driven now, like to get back, he's very driven right now. అంటే ఒక ఫైర్ ఉంది తనలో. ఉంది సార్. Yeah. కనిపిస్తుంది. సో నెక్స్ట్ రానా గారు వెరీ ఎంటర్ప్రైజింగ్. అంటే చాలా విషయాల్లో హీ లైక్స్ టు డూ వెరీ డిఫరెంట్ థింగ్స్. ఒక షాప్ ఓపెన్ చేస్తాడు, ఇది టెకీలా లాంచ్ చేస్తాడు, లైక్ ఒక టాక్ షో చేస్తాడు, లైక్ ఈజ్ వెరీ ఎంటర్ప్రైజింగ్ దట్ వే. సో సుశాంత్ గారు ఐ కాంట్ థింక్ ఆఫ్ వన్ వర్డ్ అండి. ఐ కాంట్ థింక్, ఐ డోంట్ నో, కాంట్ థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించాలి అయితే. ఏది మీకు అనిపించలేదు అయితే ఇప్పటి వరకు? ఇప్పుడు ఇలా దీస్ ఆర్ ద టఫ్ క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ నాకు రావట్లేదు. అంటే ఫ్యామిలీ గురించే కదా అని సో అలా తీసుకున్నాను. రావట్లేదండి. సో వెంకటేష్ గారు స్పిరిచువల్. ఎస్, ఈ మధ్య బాగా వైరల్ కూడా అయింది. సో అరుణాచలం గురించి చెప్పింది. ఈజ్ వెరీ స్పిరిచువల్ అండ్ జెన్. ఎస్. సో నెక్స్ట్ ఇంకా మీ సిస్టర్ సుప్రీత గారు. సుప్రియ, షీ ఈజ్ అవర్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. ఓకే. సో రీసెంట్గా రానా గారు ఒక కామెంట్ చేశారు మీ మీద. ఇది ఏంటంటే అసలు లైఫ్ అంటే మీదే, లైఫ్ అంటే మీది లైఫ్ అని ఎందుకన్నారు? అంత సీన్ లేదండి. నేను చాలా చాలా కామ్, వెరీ సింపుల్, ఇంట్లోనే ఉంటాను. లైక్ ఐ డోంట్ ట్రావెల్, ఐ డోంట్ నో, ఐఎమ్ క్వైట్ సింపుల్ అండ్ బోరింగ్ యాక్చువల్లీ. అలా ఏం ఉండదు నిజంగా అండి. ఐఎమ్ వెరీ సింపుల్ అండ్ బోరింగ్.
మీరు ఇలా బోరింగ్ అని No, I am boring. I like being boring. Because I never get bored. నాకు బోరింగ్ అనే పదంకి నాకు అసలు మీనింగే తెలియదు నాకు. బట్ అలా జనరలీ ఫర్ మెనీ పీపుల్ మై లైఫ్ ఇస్ వెరీ బోరింగ్. లైక్ నా టైం టేబుల్ చెప్తే లాట్ ఆఫ్ పీపుల్ విల్ థింక్ దట్ ఇట్స్ వెరీ బోరింగ్. ఒక్కసారి సార్ నా డైలీ టైం టేబుల్ జస్ట్ ఒక టప్ చెప్పేసేయండి, మేము తెలుసుకుంటాము. షూటింగ్ ఉన్నప్పుడా షూటింగ్ లేనప్పుడా? షూటింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, షూటింగ్ లేనప్పుడు ఎలా ఉంటారు? అది డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్. కొన్ని షూటింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, షూటింగ్లో ఉంటారు, షూటింగ్ లేనప్పుడు ఎలా ఉంటారు సార్? షూటింగ్ లేనప్పుడా ఐ గెట్ అప్ ఎర్లీ. ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. అంటే 3 గంటలకు లేస్తారా సార్? అంత మార్నింగ్ కాదు, 3 గంటలు 4 గంటలు మాకు షూటింగ్ పెట్టినప్పుడు. అంటే షూటింగ్ పెట్టినప్పుడు 4 గంటలకు 5 గంటలు లేవాల్సి వస్తుంది, తప్పదు. ఓకే. బట్ ఐ గెట్ అప్, మేక్ మై సెల్ఫ్ 2 cups of tea. 2 cups సార్? 2 cups of tea ఎవ్రీ మార్నింగ్. నా లాన్లో కూర్చుంటాను మా కుక్కలతో. ఒక 2 గంటలు, 2 గంటలు కూర్చుంటాను నేను అక్కడ లాన్లో, ఊరికే ప్రశాంతంగా. ఓకే. జస్ట్ దెన్ ఐల్ బి డూయింగ్ సమ్ గార్డెనింగ్ వర్క్. నాకు గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం. ఏదో ఆకులు కట్ చేస్తాను, మట్టిని తవ్వుతాను, ఏదో చేస్తాను నేను. సో గార్డెనింగ్ ఇస్ లైక్, I like gardening. I like plants and like, garden. I play with my dogs. Then after that, ఒక 2 గంటలు జిమ్ చేస్తాను ఇంట్లోనే, religiously every day. And then I watch a movie. ఏ మూవీస్ చూస్తారు సార్? అంటే మన తెలుగు? నేను అన్నీ చూస్తానండి. తెలుగు సినిమాలు అయితే నేను యాక్చువల్గా ఎక్కువ నేను థియేటర్కి వెళ్తాను రెగ్యులర్గా. అండ్ ఓటీటీలో చూస్తాను, ప్లస్ థియేటర్లో చూస్తాను. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ప్రిటీ మచ్ దీస్ 3 languages. ఓకే. అంటే మీరు ఇప్పుడు అయిపోయింది సార్? ఇంకానా? ఇంకా లేదు కదా సార్? ఓకే. అంతే. ఇంకా నేను హోమ్ థియేటర్లో నేను ఒక షూటింగ్ లేనప్పుడు కనీసం ఒక 2-3 గంటలు ఎవ్రీడే ఒక 5-6 hours నేను ఏదో ఒకటి చూస్తూ ఉంటాను. సినిమాలు కానివ్వండి, షోలు కానివ్వండి. సో బేసిక్గా నాకు రోజుకి ఒక 7 గంటలు బిట్వీన్ మూవీస్ అండ్ జిమ్తోనే అయిపోతుంది. అలా లైఫ్ అన్నారా? ఓకే. మేము ఇంకా చాలా అనుకున్నాము, ఇంకా అంటే ఎలా ఉంటుందో లైఫ్ అంత అన్నారు కదా అని చెప్పేసి మేము అనుకున్నాము. సో ఇప్పటి వరకు మీరు విన్న స్క్రిప్ట్స్, తర్వాత మీరు చెయ్యని స్క్రిప్ట్స్ ఏవైనా హిట్ అయ్యాయా మూవీస్? ఏదైనా పేరు? అదేనండి, నువ్వే కావాలి ఒక్కటి. నువ్వే కావాలి ఒకటి. నువ్వే కావాలి ఒక్కటి. ఎందుకు వదిలేశారు సార్ అప్పుడు? అది నేను అప్పుడు యువకుడు పెళ్లి సంబంధం చేస్తా ఉన్నాను. సో నాకు డేట్స్ లేవు అప్పుడు. ఓకే, అది రీజన్. అందుకే వదులుకోవాల్సి వచ్చింది. ఓకే. సో అక్కినేని ఫ్యామిలీ అనగానే ఆ బ్రాండ్ గుర్తొచ్చినట్టే మీ ఏజ్ కూడా గుర్తొస్తుంది. సో అంటే ఏంటి ఏజ్ అక్కడే ఆగిపోయిందా? అందరికి అసలు కనపడరు, అంటే కనపడరు, మీరు అలాగే ఉంటారు. ఎలా అంటే సీక్రెట్ ఏంటి, మీ డయట్ ఏంటి? డయట్ సీక్రెట్ ఏం లేదండి, కొంచెం జెనెటిక్ బెనిఫిట్ కొంచెం ఉంటుంది. ఏం తింటారా? I'm generally 80% of the time I eat very healthy అండి. హెల్దీ ఫుడ్ 80% of the time. డయట్, ఎక్సర్సైజ్ అండ్ బాగా నిద్రపోతాను నేను. ఓకే. స్లీప్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బాగా నిద్రపోవాలి. నేను బాగా నిద్రపోతాను. నాకు వచ్చా సార్? ఏంటి, మీకు వంట వచ్చా? చేసుకుంటారు అంటే ఇక్కడ చేయను, బట్ నేను యుఎస్లో ఉన్నప్పుడు అంతా చేసుకోవాల్సి వచ్చింది కదా. నేను ఐ కెన్ మేనేజ్. ఇప్పుడు సినిమా చాలా అప్డేట్ అయింది, సో బార్డర్స్ దాటేసాయి. సో ఈ టైంలో కొన్ని సినిమాల వల్ల ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉన్నాడన్న ఒక టాక్ ఉంటే, ఇంకొక కోణంలో సినిమా అనేది సినిమా చూడడానికి థియేటర్స్కి రావట్లేదు జనాలు అనేది ఇదొక కోణం. ఈ 2 కోణాలు. సో ఓటీటీ గుడా బ్యాడా అంటే మూవీకి ఏం చెప్తారు? ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ గుడ్. అంటే ఇప్పుడు ఓటీటీకి ముందు ఏమున్నాయి, ఇప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవి. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ విహెచ్ఎస్ క్యాసెట్స్ బిఫోర్ వీ హ్యావ్ ఓటీటీ నౌ, ఆర్ అండ్ వీ హ్యావ్ ఫ్రీడమ్ టు మేక్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడు. సో మంచిదే అండి, అంటే అది కలిసిమెలిసి ఉండాలి అంతే, సినిమా అండ్ ఓటీటీ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్?
మహేంద్రగిరి వారాహి అని ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 90% అయిపోయిందండి. 95%. పోస్టర్ మాత్రం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిజంగా వారాహి అమ్మో డివోషనల్ అనిపించింది. కానీ మీ సెలెక్షన్స్ కూడా అలా ఉంటాయి. కానీ మీరు స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలంటే కంటెంట్, క్యారెక్టర్ ఏం చెప్తారు సార్? కంటెంట్ అండి. కంటెంట్ సార్. ఫస్ట్ ఇస్ కంటెంట్ ఆల్వేస్. సార్ ముందు హోల్సమ్గా స్క్రిప్ట్ నచ్చాలి, దాని తర్వాత లైక్ యువర్ క్యారెక్టరైజేషన్, ద మనీ ఈజ్ సెకండరీ అండి. సో అప్పట్లో మీరు వైఎస్ జగన్ గారు మంచి ఫ్రెండ్స్ మూవీస్కి వెళ్ళే వాళ్ళు అంట కదా సార్. సో ఒకసారి పట్టుకున్నారంట మిమ్మల్ని. సో ఆ చిన్న మూమెంట్ షేర్ చేసుకుంటారు. ఏం లేదండి, వీఆర్ ఇన్ 11th or 12th క్లాస్. ఏదో నైట్ ఏదో సినిమాకి వెళ్ళాము, డిన్నర్కి వెళ్ళాము, ఇంటికి లేట్. హీ డెంట్ వాంట్ గో హోమ్ బికాజ్ అక్కడ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి స్కోల్డింగ్స్ పడతాయని. సో హీ కేమ్ హోమ్ టు స్లీప్ అట్ మై ప్లేస్. అండ్ దెన్ నా రూమ్ పైన ఉంటుంది, మా తాతగారి రూమ్ పైన. అది ఆ రూమ్కి ఎక్కే ప్రాసెస్లో కింద రాత్రి 12 o'clock or something like that, we got caught by my grandfather while we were trying to climb into my room. టైటిల్ అనగనగా అంటే ఇప్పుడు మనం ఏదైనా కథ స్టార్ట్ చేయాలంటే అనగనగా అని స్టార్ట్ చేస్తాం కదా. మీరు అనగనగా అనేది కరెక్ట్గా టైటిల్ తీసుకున్నారు. అది ఫాదర్కి కొడుకున్న బాండ్ అది క్లియర్గా తెలుస్తుంది. చాలా మూవీస్లో చూసాము, బట్ ఇక్కడ ఒక వైబ్ అయితే కనపడుతుంది. ఆ వైబ్ పక్కన పెడితే అంటే సిమిలారిటీ మీరు స్క్రిప్ట్ చదివినప్పుడు సిమిలారిటీ ఉందా అనిపించిందా సార్? అంటే ఇప్పుడు మన స్క్రిప్ట్ ఒకలా ఉంటుంది, బట్ షూట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. మీకు అలా ఫీల్ ఏమైనా కలిగిందా లొకేషన్లో, ఈ షూటింగ్ లొకేషన్లో? లేదండి, స్క్రిప్ట్లో ఎలా ఇంచుమించు మనం ఎలా ప్లాన్ చేసామో అలాగే తీసాడు సన్నీ. ఓకే. సో there was never any confusion, there was never any doubt. సో అంతా ఇంచుమించు సీదా సాఫీగానే జరిగింది. మూవీ విషయానికి వస్తే ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు కదా. సో ఐ కాంటాక్ట్ బాగా ట్రైలర్లో కనిపించింది. సో ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు కూడా పిల్లలది కొద్దిగా టెన్షన్ పెట్టే విధంగా ఉంటుందనేది ఒక వర్డ్ నేను విన్నాను చాలా ఇంటర్వ్యూస్లో. నిజం అసలు మీకు ఏమన్నా అలా ఫీల్ అనిపించిందా? అంటే ఐ కాంటాక్ట్ అంటే ఎమోషనల్ పిల్లలతో యాక్ట్ చేస్తున్నప్పుడు అది కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి, కొంచెం పిల్లలతో యాక్ట్ చేసేటప్పుడు. బట్ అంటే నేను ఎక్కువ మంది పిల్లలతో ఎక్కువ సీన్స్ నేను ఈ సినిమా ముందు ఎక్కువ చేయలేదు. దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ విహర్ష్ వాజ్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ అండ్ ప్రాబబ్లీ హీ న్యూ హిస్ లైన్స్ బెటర్ దెన్ మీ. సో ప్రెసెంట్ అంటే మీకు ఎలాంటి జానర్ సిస్టమ్ సార్? ఏ జానర్లో చేయాలని ఉంటుంది? ఇప్పటి వరకు 30 మూవీస్ చేశారు కదా. ఏ జానర్ మూవీస్ మీరు ఇష్టపడతారు చేయడానికి? అంటే ప్రత్యేకంగా ఏం లేదండి. ఐ ఎంజాయ్ ఆల్ ది జానరస్. అంటే నాకు ఒకే ఒక జానరా లైక్ పూర్తిగా నాకు అర్థం కాని జానరా ఏంటంటే హారర్. నాకు అర్థం కాదు, హారర్ జానరా నాకు అర్థం కాదు. ఐ విష్ ఐ అండర్స్టూడ్ దట్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ జానరా ఇప్పుడైతే బాగా. అంటే కాదు, అంటే లైక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఎంత చిన్న బడ్జెట్తో ఒక హారర్ సినిమా చేసినా కూడా లైక్ యూనో ఇట్ ఎండ్స్ అప్ గెటింగ్ థియేట్రికల్ రిలీజెస్. లైక్ ఇప్పుడు మనకి హాలీవుడ్ సినిమాలు ఏమొస్తున్నాయి ఇక్కడికి హారర్ సినిమాలు, చిల్డ్రన్ సినిమాలు, మార్వెల్ సినిమాలు, అదే లైక్ యూనో ద సూపర్ హీరో మూవీస్. సో హారర్ సినిమాలు చేస్తే లైక్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ లైక్ వెరీ హై. ఇట్స్ అ గుడ్ బిజినెస్ ప్రాపోజిషన్. బట్ నాకు ఆ జానర్ నాకు అసలు అర్థం కాదు. నాకు ఐ అండర్స్టూడ్ దట్ జానర్ మోర్. అంటే లైక్ నేను ఎవరైనా వచ్చి నన్ను ఒక హారర్ సినిమా చేయమంటే నేను జడ్జ్ చేసే కెపాసిటీ నాకు లేదు దాని మీద. ఇది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా. బట్ ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇది ఒక మీరు చాలా వినే ఉంటారు. సో ఈ మధ్య అంటే వైరల్ అయినట్టు మృణాల్ గారు మీరు దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. మీమ్స్ అవి రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, బాస్ ఇంతకాలం దాచింది ఇదా అని ఇలాంటి మీమ్స్ ఇవన్నీ టైటిల్స్ అని పెట్టేసి ఉంటున్నాయి అనమాట. అంటే ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించలేదు, ఎందుకంటే నేను ఏమి చూడలేదండి. నిజంగా ఏమి చూడలేదు. ఓకే. అంటే మీరు ఇంక ఈ ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు నాకు ఎవరో
మీలాగా ఎవరో హోస్ట్ నాకు ఒకటి చూపించారు అంతేగాని నేను ఇప్పటి వరకు నేనేం చూడలేదు. సో నేను ఆ Okay. మీమ్స్ ఒక్కటి కూడా చూడలేదు. నాకు ఒక్కటి కూడా తెలియదు నాకు. ఎందుకంటే నేను ఇంటర్నెట్లో అసలు చాలా తక్కువ, నేను అక్కడ బతకను నేను నా ఫోన్ మీద. సో నాకు సోషల్ మీడియా పోస్ట్లు ఇదంతా నేను అసలు మా సినిమా ప్రమోషన్ చేయాలనుకుంటే నేను ప్రమోట్ చేయడానికి పోస్ట్ చేసి వదిలిపెట్టేస్తాను. రిప్లైలు చదవను, మెన్షన్స్ చదవను, ఏమీ చదవను. యూట్యూబ్లో ట్రైలర్లు పెడితే ట్రైలర్ ఆ రిప్లైలు కూడా నేను చదవను. సో ఫైనల్గా అంటే మూవీ గురించి ఏం చెప్తారు జనాలకి? అంటే అనగనగా అనేది ఇట్స్ లైక్ ఇంట్లో అందరూ కూర్చొని చక్కగా ఒక 2 hours ఒక మంచి ఎమోషనల్ రైడ్, హై ఎమోషనల్స్ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఫీల్ గుడ్ ఫిలిం. ఎస్, నిజంగా. సో మొత్తానికి మే 15th మా ముందుకు వస్తుంది. సో ఈగర్లీ వెయిటింగ్. సో ఆ ఎమోషన్, ఆ సెన్సిబిలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అందరిలో ఉంటాయి. సో దట్టు అలా వెళ్ళిపోవాలి. మళ్ళీ మీరు ఇంకా మూవీతో మళ్ళీ అంటే దీనికి అప్డేట్ ఉందా మళ్ళీ ఏమన్నా? తెలియదండి. తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.